రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం నందివెలుగు గ్రామంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ కార్డులను ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్న స్మార్ట్ మంత్రి నాదెండ్ల మనోహర్ అని పొగిడారు. సార్ అందరూ సార్ థ్యాంక్ యూ సార్. లింగారావు బస్సుకి వెళ్తారా ఇంకెక్కల అందరికి తెలిసిందా బస్సు ఫ్రీ అని? స్మార్ట్ కార్డుల్ని సమర్థవంతంగా తయారు చేసి మనకు అందిస్తున్నటువంటి స్మార్ట్ మంత్రి అయినటువంటి మన మనోహర్ గారికి, అదేవిధంగా ఇందాకే అక్కడ గ్రామంలో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కనుచూపు కనపడట్లేదన్నారు. అయినా రాజా గారిని చూడంగానే గుర్తుపట్టి హాయ్ చెప్పారు. అంటే